విల్లా కట్టుకోవాలనుకునే మీ కల సరైన అడ్రస్ కోసం ఎదురు చూస్తుందా? అయితే ఈ రోజు మీకు ఒక అద్భుతమైన వెంచర్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. ఇది కేవలం ఒక ప్లాట్ కాదు, మీ కుటుంబ భవిష్యత్తుకు బలమైన పెట్టుబడి. విశాలమైన రోడ్లు, పచ్చని వాతావరణం, భవిష్యత్తులో మరింత విలువ పెరిగే లొకేషన్, ఇవన్నీ కలిసి ఒకే చోట. ఈ రోజు మీరు తీసుకునే ఒక మంచి నిర్ణయం రేపటి మీ కుటుంబానికి గొప్ప ఆస్తి. హైదరాబాద్ లో ఇంత ప్లాంట్ గా డెవలప్ అవుతున్న వెంచర్ ని మీరు చూసారా? ఎస్, అదే ఇండేస్ వారి స్ప్రింగ్ డేల్. ప్రతి గొప్ప భవిష్యత్తు ఒక చిన్న నిర్ణయంతోనే మొదలవుతుంది. ఊహల్లో చూసింది ఇప్పుడు నిజంగా మీ ముందుంది. ఇది కేవలం ప్లాట్ కాదు, మీ పిల్లల కలలకు చిరునామా, మీ కుటుంబ భవిష్యత్తుకు బలమైన పెట్టుబడి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. వ్యూయర్స్, ఇప్పుడు అంతా కూడా ఈ రోజుల్లో మనకి హైరైజ్ బిల్డింగ్స్ అండ్ విల్లా మానియా ఎక్కువగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. సో విల్లాస్ వరకు వచ్చేటప్పుడు కూడా అందరూ ఆలోచన ఎలా ఉంటుందని అంటే, ఇది మన బడ్జెట్ పరిధిలో ఉండదు కాబట్టి ఇది మనది కాదు అని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే అనుకుంటూ ఉంటాయి, కాబట్టి ఫ్లాట్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ విల్లా కొనుక్కోవాలనే ఆలోచన చాలా మందిలో అయితే ఉంటుంది. సో ఇది మనకి ఇన్నర్ హైదరాబాద్లోని వర్కౌట్ అవుతుందా అంటే అసాధ్యం అని చెప్పుకోవాలి. ఎందుకంటే అంత ప్రైజెస్ మనం పెట్టుకోలేం కాబట్టి. సో ఇప్పుడు హైదరాబాద్ అంతా కూడా అవుటర్ మొత్తం కంప్లీట్గా ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది. సో జనాభా అంతా కూడా ఇటువైపుగా వస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఇంత ప్రశాంతమైన వాతావరణంలోని ఒక మంచి ప్రాజెక్ట్లోని విల్లా కావాలని చూస్తున్న వాళ్ళకి, తక్కువ బడ్జెట్లో కూడా విల్లా అయిపోవాలని అనుకునే వాళ్ళకి నేను ది బెస్ట్ ప్రాజెక్ట్ని ఇవాళ మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అదే ఇండేస్ వారి స్ప్రింగ్ డేల్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో రియల్ ఎస్టేట్లోనే చాలా పెద్ద పేరున్నటువంటి సంస్థ ఏదైనా ఉంది అని అంటే ఇండీస్ అని చెప్పుకోవచ్చు అండి. సో మన హైదరాబాద్లోనే చాలా ప్రాజెక్ట్స్ వీళ్ళకి అందుబాటులో ఉన్నాయి మనకి. సో అక్కడ మనం చూసుకుంటే కేపీహెచ్పి జేఎన్టీయూ దగ్గర మనకి చాలా పెద్ద హైరైజ్ బిల్డింగ్స్ మనం చూడొచ్చు. అక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కొండాపూర్లో కూడా చాలా హైరైజ్ బిల్డింగ్స్ వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అలాగే విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇక మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం ఆలోచించి తక్కువ బడ్జెట్లోనే అందించాలని ఒక మంచి ఉద్దేశంతో కోంపల్లిలో కూడా ఒక మంచి ప్రాజెక్ట్ని వీళ్ళు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు అదే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా బేర్ చేయగలిగేటట్టుగా వాళ్ళు ఏదైతే విల్లా ప్రాజెక్ట్లోని ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి ప్రాజెక్ట్ని మనం ముందుకు తీసుకొచ్చేసారండి. మరి ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి, అసలు మనం ఎఫర్ట్ చేయగలుగుతామా లేదా, ఈ లొకేషన్ హైలైట్స్ ఏంటి, ఇందులో మనం పెట్టుబడి పెడితే సో మన అప్రిషియేషన్ అనేది ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఇండీస్ గ్రూప్ CEO ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడేద్దాం. లెట్స్ గో. హలో సార్. హలో అండి. హౌ ఆర్ యూ? గుడ్ గుడ్. యా సార్, ఇప్పటి వరకు ఇండీస్ మొదలుపెట్టినటువంటి ఏ ప్రాజెక్ట్ చూసినా కూడా హైలైట్ ప్రాజెక్ట్ అండ్ హాట్ కేక్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవాలి, రైట్? సో మీరు అలాంటి ఏరియాస్ని చూస్ చేసుకుని ఇప్పటి వరకు అన్ని ప్రాజెక్ట్స్ని కూడా స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఇండీస్ స్ప్రింగ్ డేల్ ఈ ప్రాజెక్ట్ కూడా నేను వచ్చేటప్పుడు నేనే సింగిల్గా ఇంటి దగ్గర నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి చుట్టుపక్కల అంతా కూడా నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చాను అనమాట. సో ఈ ఏరియా మొత్తం కూడా ఎగ్జిట్ 15 దిగిన తర్వాత మొత్తం ఈ 15 కిలోమీటర్స్ ఎక్కడ చూసిన విలేజ్ కనిపించింది. సో లోపలికి వస్తుంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. సో మంచి మంచి వెంచర్స్ అన్నీ కనిపిస్తూ వస్తుంది. సో బాగా డెవలప్ అవుతున్న ఏరియా లాగా నాకు కనిపించింది, రైట్? సో ఈ ఏరియానే మీరు చూస్ చేసుకోవడానికి ఏంటి రీజన్, దీని స్పెషాలిటీ ఏంటి, ఈ వెంచర్ స్పెషాలిటీ ఏంటి? పర్టికులర్గా ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఇండస్ సంస్థ, ఐ మీన్ మేము వీఆర్ అబౌట్ 25 years old. అండ్ ఇప్పటిదాకా చేసినవన్నీ హై రైజ్ ప్రాజెక్ట్స్ అనమాట. జనరల్గా మీరు చూసుంటే పేరున్న డెవలపర్లు అందరూ ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్, విల్లా ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ప్లాటెడ్ ప్రాజెక్ట్స్ తక్కువగా చేస్తారు. అవి డిఫరెంట్ సెక్టర్ లాగా ట్రీట్ చేస్తారు అనమాట. అయితే కరోనా టైంలో మేము ఒక ప్లాటెడ్ ప్రాజెక్ట్ కూడా చేస్తే ఎలా ఉంటుంది, ఎందుకంటే మా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అందరూ కూడా అడిగారనమాట, మీరు ఒక ప్లాటెడ్ ప్రాజెక్ట్ చేస్తే ఊరికి దూరంగా కాస్త మేము ఇల్లు కట్టుకొని ఉండొచ్చు, వీకెండ్ హోమ్ చేయొచ్చు, అందరూ కూడా బడ్జెట్ చేయొచ్చు అన్నట్టుగా వచ్చింది అనమాట ఆలోచన. ఇప్పుడు దీని పక్కనే ఒక పెద్ద ప్రాజెక్ట్, ఒక ఎప్పుడో చేసిన ప్లాటెడ్ డెవలప్మెంట్ ఉంది. కరోనా టైంలోనే అక్కడ ఇల్లు కట్టడం మొదలెట్టారు. సో మేము ఇది స్టార్ట్ చేసినప్పుడు అరౌండ్ 3 years బ్యాక్ మీరు ఎగ్జిట్ 15 దిగగానే అన్ని 4-5 ప్లాటెడ్ ప్రాజెక్ట్స్ వచ్చాయి అనమాట. ప్లాటెడ్ ప్రాజెక్ట్సే వచ్చాయి. అంటే ఎవల్యూషన్ ఎలా ఉంటుందంటే, ఒక ఏరియా డెవలప్ అయినా కొద్ది ఫస్ట్ ఏం చేస్తారంటే ఊరికి కొద్దిగా దూరంగా ప్లాటెడ్ ప్రాజెక్ట్స్ పెడతారు, బికాస్ ల్యాండ్ అఫోర్డబుల్ ఉండాలి. దాని తర్వాత ఏరియా పికప్ అయినా కొద్ది, అంటే రెసిడెన్షియల్ యాక్టివిటీస్, అంటే పక్కన ఊర్లు ఉన్నాయి, ఏదైనా ఒక స్కూల్స్ వచ్చాయి, ఇంకేమైనా షాపింగ్ వచ్చింది, ఆ యాక్టివిటీస్ తోటి ఏమవుతుందంటే ఇంకా మెల్లిగా విల్లాస్ కట్టడం, ఇల్లు కట్టడం మొదలెడతారు అనమాట.
ఇప్పుడు విల్లాలు అంటున్నాం మనం, Mm. అంటే గేటెడ్ కమ్యూనిటీ లాంటి దాంట్లో. తర్వాత ఇంకొద్దిగా బాగా థిక్ అయిపోయింది అనుకోండి, రెసిడెన్షియల్ ఏరియా ఇంకా బాగా పికప్ అవుతుంటే అప్పుడు అపార్ట్మెంట్స్కి వెళ్తారు. ఎందుకంటే ల్యాండ్ రేట్స్ పెరుగుతాయి, అఫోర్డబిలిటీ తగ్గుతుంది అనమాట. సో ఇప్పుడు కరెక్ట్ పాయింట్లో ఉన్నాం అనమాట మనం. అయితే మేము అంటే మా కస్టమర్స్కి తక్కువ ధరలో అందియాలని, అట్లాగే మళ్ళీ ఎయిర్పోర్ట్కో లేకపోతే సమ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్న వాటికి అతి దగ్గరలో ఉండాలి అండ్ అఫోర్డబుల్గా ఉండాలనేసి ఎగ్జిట్ 15 నుంచి జస్ట్ అబౌట్ 15 కిలోమీటర్స్ ఇది. అంటే ఎయిర్పోర్ట్కి మనం ఒక 20 మినిట్స్లో వెళ్ళొచ్చు, మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి ఇక్కడ నుంచి 45 మినిట్స్లో వెళ్ళొచ్చు. సో ఇవన్నీ చూసుకొని మనం ఇది ఎన్నుకున్నాం అనమాట. అంటే జనరల్గా అందరూ కూడా ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్కే వచ్చేద్దామనే ఆలోచనలో ఉంటున్నారు, ఎందుకంటే సిటీ ఎలాగో ఎక్స్పాండ్ అయిపోయి ఉంది కాబట్టి. అండ్ అంత అఫర్ట్ చేసి సిటీలో ఉండేదానికన్నా, పొల్యూషన్లో ఉండేదానికన్నా ఇంకా ప్రశాంతమైన వాటర్ ఇంటికి వచ్చేస్తే మనకి ఇంకా హ్యాపీగా ఉండాలి, రైట్? సో ఎవ్రీడే వీకెండ్ లాగా కనిపించాలి అనే ఉద్దేశంతో కూడా చాలా మంది బయటికి రావడానికి చూస్తున్నారు, అవుట్స్కట్స్కి రావాలి అని. సో ఇక్కడ నుంచి అలాంటి వాళ్ళు ఒకవేళ ఇక్కడ వాళ్ళు విల్లాస్ మీరు అన్నట్టుగా కనుక కట్టుకుంటే ఇక్కడ నుంచి జర్నీ చేయడం అనేది ఈజీగా ఉంటుందా? మనకి గచ్చిబౌలి వెళ్ళడానికి ఎంతసేపు టైం పట్టచ్చు? ఇప్పుడు మీరు నేను మాట్లాడుకోవడం కాదు, లేకపోతే ఏదో ఇది ప్రమోట్ చేయడం కాదు, మీరే చెప్పారు వచ్చేటప్పుడు. అంటే ఏ కస్టమర్ ఇప్పుడు మా ప్రాజెక్ట్కి వచ్చిన ఎగ్జిట్ 15 దిగి వచ్చేటప్పుడు ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే గత 1 ఇయర్లోనే చాలా విల్లా ప్రాజెక్ట్స్ లాంచ్ చేశారు. విల్లా ప్రాజెక్ట్స్ అంటే ప్లాట్స్ నుంచి విల్లాస్కి వెళ్ళాయి అంటేనే ఈ ఏరియా అప్పిష్ అయిందనమాట. అంటే ప్రతి వాళ్ళకి వడికోవాలి వాళ్ళ దృష్టిలో వచ్చేసింది, అరే ఇది నెక్స్ట్, దిస్ ఇస్ ద డెస్టినేషన్. బికాస్ ఇక్కడ 4th సిటీ అనేది పక్కనే వస్తుంది. అంటే ఇది అంటే ఎగ్జిట్ నెంబర్ 14 అది ఏదైతే శ్రీశైలం హైవే ఉందో దాంట్లోనే 4th సిటీ వస్తుంది. ఇక్కడ నుంచి ఒక 15-20 మినిట్స్లో మనం వెళ్ళొచ్చు. సో అది 30,000 ఎకర్లో ఒక ఇంటిగ్రేటెడ్ సిటీ తయారు చేస్తుంది. గవర్నమెంట్ ఫుల్ ఫ్లెష్గా దాని మీద వర్క్ చేస్తూ ఉంది. ఇది సౌత్ ఆఫ్ హైదరాబాద్, ఎందుకంటే వెస్ట్ అంతా కూడా మొత్తం నిండిపోయింది. అంటే టోటల్ డెవలప్మెంట్ అంతా గత 10 ఇయర్స్గా వెస్ట్ సైడే అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ చేద్దామంటే ల్యాండ్ దొరకని పరిస్థితి కూడా ఉంది, అండ్ చాలా కాస్ట్లీ అయిపోయింది అనమాట. సో సిటీ న్యాచురల్గా ఇటువైపు వచ్చేస్తూ ఉంది. బికాస్ ఇది బెంగళూరు హైవే ఉంది ఒకవైపు, ఇటువైపు లెఫ్ట్ సైడ్, అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు శ్రీశైలం హైవే ఉంది. అండ్ నేను చెప్పినట్టుగా ఈ డెవలప్మెంట్స్ వస్తూ ఉన్నాయి, ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అండ్ జస్ట్ ఐ థింక్ ఒక మీకు 15-20 మినిట్స్ ఎక్కువ పట్టొచ్చు. అది కూడా అంటే ఐ క్యాంట్ టెల్ యూ, బికాస్ ఈ రోడ్ ఏదైతే సీమ్లెస్గా ఉంది మీకు, ఇది 100 ఫీట్ రోడ్ ఎగ్జిట్ 15కి. మీరు ఎగ్జిట్ 15 తీసుకున్నారంటే మీరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పోవాలంటే అక్కడ నుంచి జస్ట్ అబౌట్ 20-25 మినిట్స్లో వెళ్తారనమాట. సో టైం వైజ్ ఇట్ విల్ ఆల్మోస్ట్ టేక్ ద సేమ్ టైం. కానీ మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి వాతావరణంలో మీరు ఉండొచ్చు. ఎంత ప్రశాంతంగా ఉందంటే కంప్లీట్ గా చుట్టూతా చెట్లు వేశారు, అండ్ మీరు డెవలప్ చేయడం కూడా చాలా బాగా లోపల డెవలప్ చేస్తూ వెళ్ళారు. చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది. సో దీనికి ఉన్నటువంటి టైటిల్ క్లియరెన్స్ ఎలా ఉంది సార్? ఇది HMDA అప్రూవ్డ్ ఇది, అండ్ రేరా అప్రూవ్డ్ ఆల్సో. సో టోటల్ డెవలప్మెంట్ చేసేసాం, మనకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా వచ్చేసింది. HMDA అప్రూవల్ అంటేనే ముందు వాళ్ళు ఈ ప్రాసెస్ చూస్తారనమాట. అంటే ముందు అప్రూవల్ ఇచ్చే ఒక భరోసా అనేది వస్తుంది. తర్వాత బ్యాంక్స్ అప్రూవల్ కూడా ఉన్నాయి. సో లీగల్గా అంటే ఇప్పుడు మా లాంటి కంపెనీస్ ఫస్ట్ ఏదైనా బిఫోర్ వి స్టెప్ ఇన్ లీగల్ డ్యూ డిలిజెన్స్ తరువుగా చేస్తాం అనమాట. అండ్ అలాగే అప్రూవల్ ప్రాసెస్లో కూడా వాళ్ళు కూడా డ్యూ డిలిజెన్స్ చేస్తారు. అండ్ బ్యాంకర్స్ లోన్స్ ఇచ్చేటప్పుడు కూడా అంటే దిస్ హాస్ బీన్ అప్రూవ్డ్ బై కపుల్ ఆఫ్ బ్యాంక్స్. ఓకే, సో మీరు హోమ్ అంటే లోన్ కూడా తీసుకోవచ్చు ప్లాట్లు కొనడానికి. సో ఇదంతా కూడా దాని గురించి మీరు నిశ్చింతగా ఉండొచ్చు. రేరా అప్రూవల్ కూడా, ఆక్యుపెన్సీ కూడా వచ్చేసిందంటే అన్ని డెవలప్మెంట్స్ టోటల్గా రోడ్స్ కానీ, దెన్ అండర్ గ్రౌండ్ కేబులింగ్ సిస్టమ్ ఉంది, దెన్ వాటర్ పైప్ లైన్స్ ఉన్నాయి, అండ్ మనకు పార్క్స్ ఉన్నాయి 4-5 చోట్ల. ఒక సెంట్రల్ పార్క్ వచ్చేసి, మెయిన్ పార్క్ వచ్చేసి 3,500 స్క్వేర్ యార్డ్స్ అనమాట. అలాగే పిల్లలు ఉంటే స్కూల్స్ అయితే చాలా ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో స్కూల్ బస్సులు వస్తాయి. సో అది ఆ ప్రాబ్లం ఏమీ లేదన్నమాట. ఇప్పుడు మీరు విల్లా కొనాలనుకోండి, ఒక 300 స్క్వేర్ యార్డ్స్, ఒక 3,000 స్క్వేర్ ఫీట్ అంటే 3,500 స్క్వేర్ ఫీట్ అంటే షూర్గా ఒక 3 కోట్ల కంటే అయితే తక్కువ ఉండదు. అదే ఇక్కడ ప్లాట్ కొన్నారనుకోండి, ఒక 200 స్క్వేర్ యార్డ్స్ అంటే మీకు సుమారుగా 40 lakhsలో వస్తుంది. దెన్ మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోవచ్చు. మీరు విల్లాలో ఏంటంటే మీకు ఆ చాయిస్ ఉండదు. వాళ్ళు 3,600 స్క్వేర్ ఫీట్ కడితే అది మనం కొనాల్సిందే, మనకి ఇష్టం ఉన్నా లేకుండా. వాళ్ళు ఏ డిజైన్ ఇస్తే అది మీరు ఎక్స్టీరియర్ గాని ఏది చేంజ్ చేయడానికి అవకాశం ఉండదు. మీకు వీలున్నట్టుగా మీరు ఫస్ట్ ఒక ఫ్లోర్ వేసుకోవచ్చు. సో 1,500 స్క్వేర్ ఫీట్, 1,500 స్క్వేర్ ఫీట్ అంటే ఒక 25-30 lakhsలో వచ్చేస్తుంది. సో 40 + 30 70 lakhsలో మీకు ఒక ఇల్లు వచ్చేస్తుంది.
2 floors వేసుకున్నారంటే ఇంకో 15 lakhs ఎక్కువ అవుతుంది. సో ఏదైనా 1 crore లోపల యూ కెన్ హ్యావ్ ఎ వెరీ మంచి విల్లాని మనం చేసుకోవచ్చు అనమాట మీకు నచ్చినట్టుగా. మీరు సమ్ యాక్టివిటీలో ఉన్నారనుకోండి, ఐ మీన్ యూ వాంట్ టు డూ, ఐ మీన్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా ఉన్నారు, మీకు ఆఫీస్ రూమ్ పెద్దగా ఉండాలంటే ఆ విధంగా డిజైన్ చేసుకోవచ్చు, ఒక ఫ్లోర్ అంతా ఆఫీసే పెట్టుకోవచ్చు. సో మీకు అనువుగా మీరు చేసుకోవచ్చు అనమాట. ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఎన్ఆర్ఐస్ ఎక్కువగా ఇలాంటి వాటికి ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. బట్ ఏంటంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు కదా, సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసేటప్పుడు డెఫినెట్గా అక్కడ ఆ రియల్ ఎస్టేట్ సంస్థ గురించి కూడా తెలుసుకొని ఉండాలి. కానీ కొన్ని సార్లు కొంచెం పేరున్న సంస్థ దగ్గర నుంచి తీసుకుంటున్నా కూడా కొన్ని లీగల్ ఇష్యూస్ వస్తున్నాయి అని వాళ్ళు భయపడుతూ ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళకి మనం ఎట్లాంటి అష్యూరెన్స్ ఇవ్వగలుగుతున్నాం? ఇంతకుముందే చెప్పినట్టుగా ఈ హెచ్ఎండిఏ అప్రూవల్, రేరా అప్రూవల్, బ్యాంక్ అప్రూవల్ ఉంటేనే మీకు అదొక భరోసా. తర్వాత పెద్ద అంటే రెప్యుటేషన్ ఉన్న కంపెనీ, వీళ్ళు గతంలో ఏం చేశారు, ఎన్ని ప్రాజెక్ట్స్ డెలివరీ చేశారు, వాళ్ళ బ్రాండ్ ఈక్విటీ ఏమున్నది, వాళ్ళ బ్రాండ్ వెదర్ ఇట్ ఇస్. ఎందుకంటే మేము పెద్ద ప్రాజెక్ట్స్ చేసాం, అంటే ఒక 1000 crore 2000 crore వర్త్ రెవెన్యూస్ ఉన్న ప్రాజెక్ట్స్ కూడా చేసాం. ఇదంతా ఉండదు, దాంట్లో 10వ వంతు కూడా ఉండదు. బట్ స్టిల్ ఇక్కడ మా పేరుని, మా బ్రాండ్ నేమ్ ఇస్ దేర్ ఆన్ ద గేట్. సో మాకు అది అంటే ఏదైనా కానీ దిస్ ఇస్ అవర్ ప్రాజెక్ట్. సో వీఆర్ వెరీ కాషియస్. అంటే ఈ మెయింటెనెన్స్ కానీ, దెన్ వడి కాల్ మీరు అన్నట్టుగా లీగాలిటీస్ కానీ, అంటే మాదే కొనమని నేను చెప్తలేను. కానీ ఎవరైనా అబ్రాడ్లో ఉన్నా, దూరంగా ఉండి, అంటే ఈ కన్సర్న్ ఉన్నప్పుడు గో బై ద రెప్యుటేషన్ ఆఫ్ ద బిల్డర్. వాళ్ళు గతంలో ఏం చేశారు, తర్వాత వాళ్ళు దే కెన్, ఫోన్ నెంబర్ ఉంటుంది, వెబ్సైట్ ఉంటుంది, దే కెన్ రీచ్ అవుట్ టు అవర్ సేల్స్ పీపుల్. వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏ ఉన్నా కానీ వాళ్ళు దే కెన్ షేర్ విత్ దెమ్, దే కెన్ హ్యావ్ ఎ కాన్వర్జేషన్. సో ఎక్కడ ఉన్నా కానీ దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ బయింగ్ విత్ ఇండస్. అంటే మీరు 6000 మైళ్ళ దూరంలో ఉన్నా కానీ మీరు కళ్ళు మూసుకొని కొనేసేయచ్చు. మోస్ట్లీ ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది ఏంటంటే ఫర్దర్గా వాళ్ళు ఎప్పుడైనా వచ్చేటప్పుడు వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, లేదని అంటే వాళ్ళ అసెట్స్ని అట్లా పెంచుకోవడానికి కోసం అని అనుకోవచ్చు. సో ఏదైనా సరే వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది 10 ఇంతలు కావాలని కోరుకుంటారు కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో అలా చూసుకునేటప్పుడు అప్రిసియేషన్ అనేది ఒక 10 yearsలో దీనికి ఎంత అప్రిసియేషన్ వచ్చే అవకాశం ఉండొచ్చు. చూడండి, అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. అంటే ఒక 10 years బ్యాక్ వెస్టర్న్ సైడ్ మోకిలాలో అరౌండ్ ఇట్ వాస్ లెస్ దెన్ 10,000 rupees స్క్వేర్ యార్డ్. ఓకే, ఇప్పుడు 1 lakh అయిపోయింది. అంటే అటువైపు ల్యాండ్ కూడా లేదు, శంకర్పల్లి దాకా వెళ్ళిపోయింది అనమాట. సో ఇట్స్ ఓన్లీ ఏ మ్యాటర్ ఆఫ్ టైం. అక్కడ ల్యాండ్ ఎగ్జాస్ట్ అయింది కాబట్టి ఫోకస్ అంతా ఇప్పుడు సౌత్కి వచ్చింది, అదొక రీజన్. రెండోది గవర్నమెంట్ అంతా కూడా సౌత్ మీద ఫోకస్డ్ ఉంది. ఎందుకంటే ఇంత చంక్ ఆఫ్ ల్యాండ్ 30,000 acres అనేది ఒక దగ్గర లేదనమాట. అందుకని ఇక్కడ మీకు అన్ని వడికోల్ ఏఐ పార్క్ వస్తుంది, దెన్ డేటా సెంటర్స్ వస్తూ ఉన్నాయి, దెన్ లైఫ్ సైన్సెస్ పార్క్స్ వస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళు ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ క్రియేట్ చేశారు. మీకు గుర్తే ఉండొచ్చు, ఒక 3-4 months బ్యాక్ ఒక పెద్ద ఇన్వెస్టర్ మీట్ పెట్టారు అక్కడే. సో సౌత్ ఈస్ ద హ్యాపెనింగ్ నౌ. ఐ మీన్ వెస్ట్ అయిపోయింది, నౌ ఇట్ ఈస్ సౌత్. సో డెఫినెట్గా ఇట్ ఈస్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. 10 years బ్యాక్ నాకు కూడా అవకాశం ఉండింది, మోకిలాలు 10,000 రూపాయల గజం అంటే అబ్బా ఎందుకు లేదు అని అట్లా ఆ డెసిషన్ ఆ టైంకి తీసుకునే వాళ్ళు ఇప్పుడు ప్రాబ్లీ రిగ్రెట్ అవుతా ఉన్నారు, నేను కొన్ని ఉండాల్సిందే అనేది. సో నౌ దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ అగైన్. అంటే చూస్తూ టైం గడిచిపోతుంది. ఎందుకు మిస్ చేసుకున్నాం అని తర్వాత రిగ్రెట్ అవ్వద్దు. సో టోటల్ గా ఈ వెంచర్ ఎన్ని ఎకరాల్లోని? ఇది 22 acres అండి, అండ్ అరౌండ్ 320 plots ఉన్నాయి. 320, ఓకే. అండ్ హార్డ్లీ ఇప్పుడు ఒక 120 plots అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ కొన్నదంతా కూడా మా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ చాలా మంది కొన్నారనమాట. మేము అగ్రెసివ్ మార్కెటింగ్ అది ఏమీ చేయలేదు. మాకున్న కస్టమర్ బేస్ లోంచి కొన్నారనమాట. సో మీరు అంటే తీసుకున్న తర్వాత ఎన్ని ఇయర్స్ వరకు మీరు మెయింటెనెన్స్ అనేది ఇస్తారు? ఓసీ నుంచి 4 years మెయింటెనెన్స్. ఆ మెయింటెనెన్స్ కూడా అడ్వాన్స్ మెయింటెనెన్స్ వీఆర్ కలెక్టింగ్ మనీ. సో దట్ ఇంకో మీకు 4-5 years తర్వాత ఐ థింక్ అసోసియేషన్ టేక్ ఓవర్ చేస్తుంది. అప్పటి వరకు విల్ కీప్ డూయింగ్ ఇట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి కొత్తగా మీరు ఇది స్టార్ట్ చేసినటువంటి ఇండీస్ స్ప్రింగ్డేల్, సో మిగతా ప్రాజెక్ట్స్ ఎలా అయితే సక్సెస్ అయ్యాయో ఇది కూడా అంతే లెవెల్లోనే సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినాయి, ఇంకా 120 ఉన్నాయి కాబట్టి. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, సో కేవలం 120 plots మాత్రమే ఇక్కడ మిగిలి ఉన్నాయి. సో చుట్టుపక్కల ఏరియా అంతా మనం చూసుకోవచ్చు. ఎస్, ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది హైదరాబాద్లోని మెయిన్ ప్లేసెస్ ఏవి అని మనం చెప్పుకుంటూ పోతే మనం షాద్ నగర్ చూసుకోవచ్చు, ఆ తర్వాత శంషాబాద్ ఇటువైపు మనం చూసుకోవచ్చు. సో
సార్ చెప్పినట్టుగా మోకిలా వైపు మనం అటువైపు చూసుకోవచ్చు. సో అవన్నీ కూడా కంప్లీట్గా ఫిల్ అయిపోయి ఉన్నాయి. మనం కొనుక్కోవడానికి కూడా ఎక్కడ కూడా మనకు అక్కడ స్థలాలన్నీ దొరకడం అనేది కష్టం అయిపోతుంది. అండ్ మోర్ ప్రైస్ కూడా మనం పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి సో తక్కువ ప్రైస్లోనే ఎక్కువ ఎప్రిసియేషన్ కావాలనుకునే వారికి దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. సో మనం తక్కువ ప్రైస్ని మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాము. సో వితిన్ 5 to 10 ఇయర్స్లోని ఇది మీకు ట్రిపుల్ అయ్యే అవకాశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో చుట్టుపక్కల ఏరియా ఆ రకంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. సో హైదరాబాద్ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి సో ఫైనల్గా మొత్తం రీజనల్ రింగ్ రోడ్ వచ్చేస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడి వరకు మెట్రో కూడా మనకి శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి సో అన్ని రకాలుగా ఎటువైపు నుంచి ఎలా చూసుకున్నా కూడా ఇంకొక వైపు నుంచి 4th సిటీ కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఎలా చూసుకున్నా కూడా ఇది ఒక హాట్ కేక్ ప్లేస్ లాంటిదని చెప్పుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎవరు కూడా దీన్ని మిస్ చేసుకోకండి. అద్భుతమైన ఆఫర్ చాలా తక్కువ ప్రైస్లో మనకు దొరుకుతుంది. కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇప్పుడే ఇన్వెస్ట్ చేయండి. కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. పూర్తి డీటెయిల్స్ దీనికి సంబంధించి ఇంకా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ, బాయ్.